హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని విలేజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పిల్లలందరితో కలిసి ఒక చిన్న పిక్నిక్ అయితే ప్లాన్ చేశాము. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయాలనేసి లాస్ట్ రోజు ఇట్లా పిక్నిక్ ప్లాన్ చేశాము. అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాటర్ ట్యాంక్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు మార్నింగే బయలుదేరేసామన్నమాట. టైం వచ్చి 9 అవుతూ ఉంటుంది. ఇంకా దగ్గరకు వచ్చేసినాము. మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోతూ ఉన్నాము. ఆ ఏరియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, లోటస్ ఉన్నాయి, 2 కలర్స్ ఉన్నాయి అన్నమాట. వైట్ కలర్ లోటస్ అటు సైడ్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా పింక్ కలర్ లోటస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే పిల్లలే బాగా ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉన్నారు మేము ఇట్లా గేమ్స్ ఆడడం చూసి. పిల్లలతో కలిసి ఇలా ఆడుకుంటుంటే చాలా బాగుండింది అనమాట. ఇంకా చాలా గేమ్స్ ఆడాము, కాకపోతే నేను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. మామిడి తోట కూడా పక్కనే ఉంది. పిల్లలందరూ కూడా అవి చూసి ఒక మ్యాంగో కావాలి మ్యామ్ అని అడిగితే ఓకే పాపం పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి చిన్నగా వెళ్తూ ఉన్నా. అక్కడ ఎవ్వరు లేరు అడగడానికి. సరే అని చెప్పి ఒక కాయే కదా అని చిన్నగా వెళ్తూ కోసుకొని వచ్చానమాట. వాళ్ళు ఒక్క కాయతో ఊరుకుంటారా చెప్పండి? నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ కాయ, అది 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 అని చూపిస్తున్నారు. రేపు పదండ్రానైనా వాళ్ళు వచ్చినారంటే నన్ను కట్టేసి కొట్టేస్తారు, పదండి అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఫోటోనేమో అని ఇట్లా నిలబడుకొని ఉంటే వీడియో అని లోపల సర్దుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా చూడండి, వ్యూ ఎంత బాగుందో. మొత్తం చుట్టూ కూడా కొండలు ఉన్నాయి, హౌసెస్ ఎక్కడ లేవన్నమాట, కొంచెం దూరంగా ఉన్నాయి విలేజెస్. పక్కన ఒక టెంపుల్ అయితే ఉంది, టెంపుల్ దగ్గర ఈ ఏరియా మొత్తము. ఇక్కడ చూడండి, పిల్లలు ఆ మ్యాంగో తోట దగ్గరే అక్కడే ఉండిపోయారనమాట, ఇంకా కావాలి అని. సరే అని చెప్పి అక్కడ లోపల ఒక తాత ఉంటే ఆ తాతని అడిగితే సరే కోసుకోమని చెప్పారు. ఇంకా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ అయితే కోసి ఇచ్చేసినారు. సరే అని చెప్పి ఇంకా రిటర్న్ అవుతూ ఉన్నాము. పక్కనే తోట అనమాట. పిల్లలకి వాళ్ళకి కావాల్సింది దొరికిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మ్యాంగోస్ అన్నీ చూడండి, పెద్ద గోల్డ్ మెడల్ సాధించినట్టుగా చూపిస్తున్నారు వీడియో ఆన్ చేయంగానే. చాలా క్యూట్గా ఉన్నారు కదా పిల్లలంతా కూడా. ఇట్లా చూసారా మా పిల్లలు ఎంత నిజాయితీగా ఉంటారో. మామిడికాయలు దొంగతనం చేసిండేది కూడా ఒప్పుకున్నారు. కాకపోతే అక్కడ తాతయ్యని అడిగినాంలేండి మామిడి తోటలో. వీటిని చూస్తూ ఉంటే ఈ లోటస్లు అన్నీ కూడా కోసుకునేద్దామా అని అనిపిస్తుంది. కాకపోతే లోతు ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పి వెళ్ళలేదన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా మ్యాంగోస్ వాళ్ళు చూడండి అప్పటి నుంచి పట్టుకొని చూపిస్తూనే ఉన్నారు. నేను వీడియో ఆన్ చెయ్యంగానే ఆ విధంగా పెట్టుకున్నారనమాట. ఇక్కడ దొంగ నెంబర్ 1, దొంగ నెంబర్ 2 అని చెప్తున్నా. అమ్మ అయితే గజ దొంగ ఊరికే ఫన్నీగా. ఇవంతా కూడా ఇంకా అక్కడికి వచ్చేసిన తర్వాత రిమైనింగ్ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. లంచ్ కూడా అక్కడికి తీసుకొని వచ్చేసి పిల్లలందరూ కూడా లంచ్ టైంకి లంచ్ చేసేసినాము. లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతామన్నమాట. ఒక 2:30కి అట్లా రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకనేసి ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయాము. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇది నేలమల్లేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఆల్టరేషన్ జరుగుతుందన్నమాట. ఓల్డ్ టెంపుల్ మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, అందుకనేసి మేము దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది, మీకు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను వెళ్ళినప్పుడు చెప్తాను. ఇక్కడ కానుగ చెట్టు కనిపించింది. ఈ కానుగ చెట్టుతో ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులతో ఏం చేసేవాళ్ళం అంటే పీకలు చేసేవాళ్ళము. ఇక్కడ పక్కనే చూస్తే ఈ చీమలు చూస్తున్నారు కదా, ఇవి చాలా డేంజర్ అనమాట. కరిచినాయి అనుకో చాలా మంట పుట్టేస్తుంది. ఒక 24 hours వరకు చీమలు కుట్టిన చోట మంట అయితే తగ్గదనమాట. అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చెట్లకి ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. మేమైతే ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉన్నాము. నాకైతే ఈ లొకేషన్స్ చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.